హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఉంటున్న L2 లబ్ధిదారులకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఈ నెల 15వ తేదీ లోపల ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్నారండి. ఇక పట్టణాల్లో కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఈ 15వ తారీఖు లోపలే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా పంపిణీ చేయడానికి చూస్తున్నారు. ఇక ఇంకొక న్యూస్ ఏంటంటే, మనకి ఈ మురికివాడల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళమని అంటున్నారు. కాబట్టి వాళ్ళకి అక్కడే ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద G+3 హౌస్లు అయితే కట్టించబోతున్నారండి. దానికి సంబంధించిన స్థలాలు కూడా గ్యాదర్ చేసేసారు. వాటిలో తొందరలోనే ఇల్లు అయితే స్టార్ట్ చేస్తారంట. ఇక ఈ జీహెచ్ఎంసీ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి చుట్టుపక్కల ఉంటున్న జిల్లాలన్నిటికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి రెడీ చేస్తున్నారండి. ఈ నెల 20వ తేదీ దాటిన తర్వాత ఎలక్షన్ కోడ్ పడే అవకాశం ఉంది. ఎలక్షన్ కోడ్ పడితే ఇవన్నీ కూడా ఇవ్వడానికి కుదరదు. కాబట్టి ఈ నెల 15వ తేదీ లోపలే పంపిణీకి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మనకైతే తెలిసిందండి. ఒక ఇన్ఫర్మేషన్ అయితే. కాకపోతే అన్ని జిల్లాల్లోనూ, అంటే అన్ని ఏరియాల్లోనూ ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఒకే రోజు ఒకటేసారి పంపిణీ అయితే జరగదంటండి. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లక్కీ డ్రా టైప్లో అన్ని జిల్లాలకి కలిపి ఒకటేసారి డ్రా టైప్ తీసి పంపిణీ చేసేవారు కదా. ఇప్పుడు అలాగ చేయకుండా ఒక్కో జిల్లాకి ఒక్కో తేదీలో రిలీజ్ చేసేలాగా, అంటే లబ్ధిదారులకి పంపిణీ చేసేలాగా ఏర్పాట్లు చేస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీరైతే ఈ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి అంటున్నాను కదా. అదేంటి అంటే, మీరు ఇంతకుముందు ప్రజాపాలనలో ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసినప్పుడు, ఇంకా ఇందిరమ్మ ఇళ్ళ సర్వేకి వచ్చినప్పుడు, ఇంకా కులగణన సర్వేకి వచ్చినప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయని మీరు చెప్పారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు రెడీగా పెట్టుకోండి. మీరు కంపల్సరీగా మీకు ఆ ఫ్లాట్స్ ఇచ్చేటప్పుడు మీకు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అడుగుతారండి. మీరు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళకి చూపిస్తేనే మీకు ఫ్లాట్స్ అనేది అలౌట్ చేస్తారు, లేకపోతే మీకు ఫ్లాట్ అనేది అలౌట్ చేయరండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు తీసుకోరండి. కాకపోతే చూపించడానికి మాత్రం మన ప్రూఫ్ చూపించాలి. ఒరిజినల్స్ జిరాక్స్ కాపీ సెట్ అయితే ఒకటి తీసుకుంటారు కంపల్సరీగా. ఇది ఇంతకుముందు ఉన్న ప్రాసెస్ ప్రకారమే జరుగుతుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అలాట్మెంట్ పేపర్స్ ఇచ్చేటప్పుడు ఎలాగైతే చేశారో సేమ్ అదే మాదిరిగా ఇప్పుడు కూడా అలాగే చేస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించాలి, జిరాక్స్ పేపర్లు మాత్రం ఇవ్వాలండి వాళ్ళకి. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది నన్ను అయితే అడుగుతున్నారు, మాది ఈ జిల్లా అండి, ఈ లిస్ట్ పెట్టండి, మాది ఈ జిల్లా లిస్ట్ పెట్టండి, మాది ఈ జిల్లా ఈ లిస్ట్ పెట్టండి అంటున్నారు. ఏ జిల్లా లిస్ట్ కూడా ఇంకా అఫీషియల్గా రిలీజ్ అయితే చేయలేదండి. అఫీషియల్గా వాళ్ళు ఈ గ్రామ సభలు, వార్డు సభలు పెట్టి రిలీజ్ చేసిన తర్వాతనే ఆన్లైన్లో కూడా రిలీజ్ అవుద్ది. ఒకవేళ కనుక అఫీషియల్గా వాళ్ళు కనుక ఈ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తే, ఏ జిల్లా లిస్ట్ అయినా రిలీజ్ చేస్తే తప్పకుండా మీకైతే తెలియజేస్తాను. మన ఛానల్లో తప్పకుండా పెడతానండి ఆ లిస్టుని మాత్రం. సో ప్రస్తుతానికి మనకున్న ఇన్ఫర్మేషన్ ఇదేనండి. ఈ 15వ తేదీ లోపల ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నీ కూడా ఈ పంపిణీ చేయడానికి సిద్ధపడుతున్నారని తెలిసింది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రాబోతుంది కాబట్టి దానికన్నా ముందుగానే ఈ ఫ్లాట్స్ పంపిణీ అనేది జరగబోతుందని తెలిసింది మనకి ఇన్ఫర్మేషన్. మీరైతే ఈ డాక్యుమెంట్స్ నేను చెప్పినవి రెడీగా పెట్టుకోండి. ఫ్లాట్స్ అనేవి ఎక్కువగా ఈ అమీన్పూర్లోనే ఎక్కువ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. 4500 ఫ్లాట్స్ అయితే దాదాపుగా ఖాళీగా ఉన్నాయంట, అంటే రెడీ అయిపోయి ఉన్నాయి. అక్కడ చిన్న చిన్న వర్కులు మాత్రమే జరుగుతుందండి. ఎక్కువ శాతం మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళకి ఈ అమీన్పూర్లో కూడా ఫ్లాట్స్ అయితే కేటాయిస్తారంట. ఎందుకంటే మనం ఉన్న చోటనే అందరికీ ఫ్లాట్స్ పంపిణీ చేయడం అనేది కుదరదు కదండి. అందుకని వేరే ఏరియాల్లో ఎక్కడ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నా అక్కడికైతే పంపిస్తారంట. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.